ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళంగిరి శాంతిని 2 రోజుల పాటు ఏసీబీ అధికారులు విచారించారు. అయితే ఆ విచారణలో ఏసీబీ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సరైన సమాధానాలు చెప్పకుండా దాటవేసినట్లు సమాచారం. 2 రోజుల కస్టడీలో సరైన జవాబులు చెప్పకపోవడంతో మరోసారి కస్టడీ కోరే అంశంపై న్యాయ నిపుణులతో చర్చించాలని అధికారులు భావిస్తున్నారు. దేవాదాయ శాఖలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. వైసీపీ హయాంలో ఉన్నతాధికారులను సైతం గడగడలాడించేలా వ్యవహరించిన శాంతి ఉదంతంపై కూటమి సర్కార్లో విచారణ చేపట్టారు. అయితే ఉన్నతాధికారుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోవడంతో ఆమెను సస్పెండ్ చేశారు. ఇటీవలే కోర్టు ఆదేశాలతో ఆమె తిరిగి విధుల్లో చేరగా ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారంటూ ఏసీబీ అధికారులు ఆమె నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ఏప్రిల్ 7న ఏసీబీ అధికారులు తాడేపల్లి, ఉండవల్లి, విశాఖపట్నంలో ఆమె ఇళ్లల్లో సోదాలు చేయగా 770 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి, విశాఖపట్నం ఎండాడలో ఒక విలాసవంతమైన ఫ్లాట్, కుంచనపల్లిలో G+2 భవనం, నగదు, బ్యాంకు నిల్వలు, ఇతర స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు ఉన్నట్లు గుర్తించారు. భారీగా బంగారం, నగదును స్వాధీనం చేసుకుని శాంతిని అరెస్టు చేయగా కోర్టు రిమాండ్ విధించింది. బుధవారం కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు కాళంగిరి శాంతిని సాయంత్రం వరకు విచారించి జైలుకు పంపించారు. తొలి రోజు సరైన సమాధానాలు చెప్పకుండా ఆస్తులన్నీ తన పుట్టింటి ఆస్తిగా చెప్పుకుంటూ రావడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కూడా ఆమెను విచారించిన అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. ఆస్తుల మూలాలు, బినామీల వివరాలపై అధికారులు ప్రశ్నిస్తుండగా ఆమె పొంతనలేని సమాధానాలిచ్చినట్లు తెలిసింది. 2 సీఐలు, 2 డీఎస్పీలు కలిసి కాళంగిరి శాంతిని 100కు పైగా ప్రశ్నలు అడిగినా సరైన సమాధానాలు చెప్పకుండా దాటవేసినట్లు సమాచారం. విశాఖలో కూడబెట్టిన ఆస్తులు ఎండాడలోని ఫ్లాట్ పై ప్రశ్నించగా తనకు తన భర్త గిఫ్ట్ గా ఇచ్చారని, మరికొన్ని ఆస్తులు పుట్టింటి నుంచి వచ్చాయని శాంతి చెప్పినట్లు తెలిసింది. మరోవైపు 2 రోజుల విచారణ ముగియడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి కోర్టులో హాజరుపరిచిన తరువాత జైలుకు తరలించారు. 2 రోజుల విచారణలో కాళంగిరి శాంతి అధికారులకు సహకరించకపోవడంతో మరోసారి కస్టడీ కోరే అంశాన్ని ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఆమె సమర్పించిన ఆస్తి వివరాలకు, సోదాల్లో దొరికిన ఆధారాలకు పొంతన లేకపోవడంతో అవి ఎలా వచ్చాయనేది శాంతినే స్పష్టత ఇవ్వాల్సి ఉందని అధికారులు అంటున్నారు.